హలో అందరికీ, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. ఇక్కడ మేమున్నే ప్లేస్లో అఫీషియల్గా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎండ బాగా వస్తుంది. అసలు సూర్యుడిని చూసేటప్పుడు చాలా బాగుంది. మా బాల్కనీ నుంచి సమ్మర్ వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఇక్కడ ఎక్కువ డక్స్ వస్తాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అవి చూసేటప్పుడు. సో సాటర్డే మార్నింగ్ లేచి నాకు బాల్కనీలో కొంతసేపు నేను స్పెండ్ చేస్తాను. నాకు ఒక మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో వేడి నీళ్ళు తాగేసి నా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్నానం చేసి ఫస్ట్ పూజ చేస్తాను సాటర్డే. ఇంకా తర్వాత మా ఇంటికి నేను మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తున్నా. తను ప్రెగ్నెంట్గా ఉంది. ఇంకా తనకి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. తన్ని లంచ్కి ఇన్వైట్ చేశాను. ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు చాలా బాగా తినాలనిపిస్తుంది. అది ఇంకా అమ్మ పక్కన ఉంటే చాలా బాగా మనకి వండి పెడుతుంది. నేను నా ఫ్రెండ్కి 5 టైప్స్ ఆఫ్ రైసే వండి పెట్టాలనుకున్నాను. మనం 5 రకాల రైస్ వేస్తాం కదా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు. తనకి వెజ్జే ఇష్టం మా ఫ్రెండ్కి. సో నేను అందుకే ఈ 5 టైప్ ఆఫ్ రైస్ అనుకున్నాను చేద్దామని. సో నేను అనుకున్న 5 టైప్స్ వచ్చేసి లెమన్ రైస్, పెరుగన్నం, పులుసు, దాంతోపాటు పన్నీర్ పులావ్ కూడా చేశాను. అండ్ వడలు కూడా చేశాను. స్వీట్కి మ్యాంగో మూస్ చేశాను. నేను టెంపుల్లో దొరికేలాగా పులిహోర చేయాలనుకున్నాను. సో దానికి ఫస్ట్ బాగా చింతపండు నానబెట్టేసి ఒక పౌడర్ గ్రైండ్ చేసుకున్నాను. ఈ పౌడరే మనకి టెంపుల్లో ఇచ్చే పులిహోర లాగా మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. దీంతో నేను రెసిపీ అంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి మెషర్మెంట్తో సగా. సో ఫస్ట్ దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకొని కావాల్సిన ఐటమ్స్ అని దీంట్లో నేను ధనియాలు, మిరియాలు, నువ్వులు, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకుంటాను. దాంతో ఇంకా రెడ్ చిల్లీను వేసి డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఈ పౌడరే మనం పులిహోర పైన అలా సల్లి బాగా మిక్స్ చేసి పెట్టుకోవచ్చం. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ అన్నం అంతా నేను బాయిల్ చేసి పెట్టేశాను. దాన్ని కొద్దిగా నేను ప్రతి దాంట్లో డివైడ్ చేసి పెట్టేశాను. కొన్ని లెమన్ రైస్కి, కొన్ని పులిహోరకి, కొన్ని కోకోనట్ రైస్, కర్డ్ రైస్కి. సో లెమన్ రైస్కి నేను పోపు రెడీ చేస్తూ ఉన్నాను. సో ఇది తాలింపు చేస్తే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడాక నేను కొద్దిగా ఆవాలు వేస్తాను. ఆవాలతో కొద్దిగా జీలకర్ర, దాంట్లోనే నేను ఒక గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసేసాను కారానికి. చాలా ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే కరివేపాకు, దాంతో నేను ఇంకా ఉద్దిపప్పు, శనగపప్పు వేసి బాగా రోస్ట్ చేస్తాను. అండ్ లాస్ట్గా పీనట్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. దీంట్లో కొద్దిగా చిటిక పసుపు వేసేసి మిక్స్ చేస్తాను. నేను రైస్లో వేయను. ఇక్కడ రైస్లో చింతపండుని బాగా పిండి దాన్ని మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు వేసి మిక్స్ చేస్తే బాగా మిక్స్ అయిపోతుంది మనకి లెమన్ రైస్. ఈ లెమన్ రైస్, పులిహోర ఇవన్నీ మనం బాగా ఇక్కడ బయట వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసి వెళ్తే కూడా చాలాసేపు బాగుంటుంది. సో నాకు అదే గుర్తుగా నేను చేసేటప్పుడు. నాకు లెమన్ రైస్ రెడీ అయిపోయాక పులిహోరకి నేను రెడీ చేసి పెట్టిన రోస్ట్ చేసి పెట్టిన దాన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ పౌడర్ నేను ఎక్కువనే చేసి పెట్టుకున్నాను, స్టోర్ చేసుకోవచ్చు మనం. సో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. నేను కర్డ్ రైస్కి రైస్ సపరేట్గా చేసి ఎత్తి పెట్టుకున్నాను. పులిహోరకి సపరేట్గా, కర్డ్ రైస్ సపరేట్గా. అన్నం కొద్దిగా ఆరిపోయాక దాన్ని బాగా నలుపుకొని నేను కర్డ్ రైస్కి ఇలానే చేస్తాను. సో కర్డ్ బాగానే క్వాంటిటీ తీసి పెట్టుకున్నాను. సో పెరుగు దాంట్లో వేసి యాడ్ చేసాక నేను ఎక్కువ పెరుగు యాడ్ చేయను, కొద్దిగా యాడ్ చేసి కాంచిన పాలని దీంట్లో వేసి మిక్స్ చేస్తాను. అప్పుడు మనకి అది మధ్యాహ్నానికి అయ్యేసరికి బాగా మనకి పెరుగు అయిపోతుంది అండ్ గట్టిగా కూడా అవ్వదు. మా అమ్మ నాకు ఇలానే స్కూల్, కాలేజ్కి అంతా నాకు ప్యాక్ చేసి ఇచ్చేది. సో ఒక్కసారి నేను చూసి అడిగాను, ఎందుకమ్మా పాలు మిక్స్ చేస్తాం, తనే నాకు చెప్పింది. సో అలా కొంచెం కాంచిన పాలు మనం దీంతో మిక్స్ చేసేటప్పుడు అది కూడా మనకి కొంచెం టైం అవును ఫర్మెంటేషన్ అయ్యి మనకి కర్డ్ అయిపోతుంది. అండ్ ఎక్కువ మనకి గట్టిగా ఉండదు, బాగా స్మూత్గానే ఉంటుంది. సో ఇక్కడ నేను కర్డ్ మిక్స్ చేశాక ఇంకా నేను పోపు చేసి దాంట్లో వేసేసాను. దాన్ని బాగా మిక్స్ చేస్తే కర్డ్ రైస్ నాది రెడీ. చూసానికి చాలా బాగుండింది కర్డ్ రైస్. లెమన్ రైస్, కర్డ్ రైస్ అంతా రెడీ అయిపోయాక నెక్స్ట్ నేను కోకోనట్ రైస్ చేశాను. నా ఫేవరెట్. చిన్నప్పుడు నాకు మా అమ్మ చేస్తే అంత ఇష్టం కోకోనట్ రైస్. నాకు ఇక్కడ ఫ్రోజన్ కోకోనటే దొరుకుతుంది. సో తురిమిన కోకోనటే నాకు చాలా ఈజీగా అవైలబుల్. అది బాగా డీప్ రోస్ట్ చేస్తే చాలు. నేను జస్ట్ తాలింపు చేసి పోపు చేసి మిక్స్ చేసాను. చాలా ఈజీగా అయిపోయింది కోకోనట్ రైస్. దానికి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దీంట్లో కూడా నేను పోపుకి ఎక్కువ వేస్తాను. ఉద్దిపప్పు, దాంతో ఇంకా శనగపప్పు అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ ఒకటి వేసుకున్నాను కారానికి. బాగా మిక్స్ చేసి దీంట్లో నేను క్యాష్యూస్ వేస్తాను. టెంకాయ మన్నకి క్యాష్యూస్ ఒక రియల్గానే ఒక డిఫరెంట్ మంచి టేస్ట్ ఇస్తుంది. నాకు కోకోనట్ రైస్లో క్యాష్యూస్ ఉంటే చాలా ఇష్టం. సో క్యాష్యూస్ వేసి బాగా మిక్స్ చేశాక ఇంకా నేను కోకోనట్ వేసి మిక్స్ చేశాను. దాని తర్వాత ఇంకా రైస్ వేసి బాగా మిక్స్ చేశాను. కోకోనట్ రైస్ అయిపోయింది, ఇంకొకటే నాకు మిగిలింది పులిహోర. సో మిగతా 3 రైస్ నేను రెడీ చేశాను. పులిహోరకి చింతపండుని బాగా పిండి థిక్గా పిండి తీసుకున్నాను. అది మనకి బాగా ఉడకను మంచి టేస్ట్ ఇస్తుంది. దీనికి నేను మంచి నూనె వాడతాను పులిహోరకి. అది మనకి ఎన్ని రోజులు అవుతానో
అది మంచి టేస్ట్ ఇస్తుంది, చెడకుడ కూడా ఉంటుంది. అందుకే మంచి నూనె వాడతాను. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో మంచి నూనె పోసి మంచి నూనె మనకి కొంచెం ఇలా బురుగు వస్తుంది వేడెక్కిందంటే దాంట్లో నేను ఉద్దిపప్పు, శనగపప్పు, ఇంకా ఒక రెడ్ చిల్లీ, కరివేపాకు ఇవి వేసుకొని దాంట్లో పసుపు కూడా వేస్తాను. బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కలిపెట్టిన చింతపండుని బాగా పిండి ఆ గుజ్జుని తీసేస్తాను. మనకి అది బాగా థిక్ కావాలి, ఉడకాలి. ఆ చింతపండు ఇది మనకి థిక్ ఉడికి ఉడికి ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుంది. అలా అంతసేపు మనం ఉడకాలి, పైన ఆయిల్ సపరేట్ అవ్వాలి. సో అలా అయ్యాక మనం అన్నంలోకి మిక్స్ చేసుకోవచ్చు. నేను దీంట్లోనే కొద్ది పొడి వేసి, నేను గ్రైండ్ చేసిన పొడిని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మనకి ఇలా థిక్ అయి అది సపరేట్ అవుతుంది ఆయిల్ నుంచి. దాన్ని తీసి మనం అన్నంతో మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ కానీ చాలా బాగుంది, పులిహోర టేస్ట్. సో నాకు ఇక్కడ 4 టైప్ ఆఫ్ రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను పులావే అనుకున్నా, పన్నీర్ పులావ్. సో దానికోసం రెడీ చేద్దామని ఆనియన్, టొమాటో అవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను పులావ్లో కొద్దిగా నేను కుక్కర్లోనే చేస్తాను, ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా చేయొచ్చు. నేను దాంట్లో పుదీనా ఆకు ఇంకా కొత్తిమీర ఆకు అంతా వేసి చేస్తాను. పన్నీర్ని కట్ చేసి దాన్ని నేను జస్ట్ ఆయిల్లో అలా రోస్ట్ చేసి తీసుకుంటాను. అలా మన పులావ్లో వేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. బటర్లో ఇంకా రోస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను కొద్దిగా బటర్ వేసుకొని దాంట్లో ఇంకా ఆయిల్ యాడ్ చేసి ఈ పన్నీర్ని బాగా రోస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడంతా నేను అవకాడో ఆయిలే వాడుతున్నాను. దీంతో బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. నేను ఆయిల్ ఏం వాడుదామని ఎక్కువ రీసెర్చ్ చేసేటప్పుడు నాకు అవకాడో ఆయిల్ కనిపించింది, దాంట్లో బెనిఫిట్స్. సో నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ని మార్చి వాడుతున్నా. యూజువల్గా పీనట్ ఆయిల్ చాలా మంచిది, కానీ మా ఇంట్లో పీనట్ అలర్జీ ఉంది కాబట్టి నేను పీనట్ ఆయిల్ వాడలేను. అందుకే నేను అవకాడో ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ వాడతా. మనం ఎక్కువ హీట్ లేకుండా వాడుకోవచ్చు. ఈ అవకాడో ఆయిల్ నాకు గీ టేస్ట్ ఇస్తుంది, సో టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. గీ లేని టైం నేను ఈ అవకాడో ఆయిలే సబ్స్టిట్యూట్ చేస్తాను. అది మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ పులావ్ 1 పార్ట్ పులావ్. సో కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక నేను మన బిర్యానీ స్పైసెస్ అంతా వేస్తాను. అవన్నీ వేసి కొంచెం అది ఉడికాక నేను కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసి బాగా సాటే చేస్తాను. ఇంకా దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఉడికాక టొమాటో వేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు వాడకి నేను ఉద్దిపప్పు నానబెట్టాను మార్నింగే. సో దాన్ని ఒకేసారి వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. నాకు ఈ గ్రైండ్ చేసే మిక్సర్ చాలా బాగుంది. నేను వడ అంటే ఆ పెద్ద దాంట్లోనే వేస్తాను, దాంట్లోనే వాటర్ కూడా యాడ్ చేయను. జస్ట్ అలా వాటర్ మనం స్ప్రింకిల్ చేస్తే చాలు. సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తాను. నాకు పిండి కూడా చాలా సూపర్గా వస్తుంది, వడలు క్రిస్పీగా. ఎందుకంటే వాటర్ యాడ్ చేయను కదా, సో గట్టిగానే ఉంటుంది పిండి. ఆనియన్ టొమాటో అంతా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో నేను బిర్యానీ మసాలా, ఇంకా కొద్దిగా ధనియాల పొడి, మిరప్పొడి వేసి బాగా మిక్స్ చేస్తాను. దాంట్లో నేను ఇంకా పుదీనా ఆకులు వేసి, ఇంకా కర్డ్ వేసి మిక్స్ చేశాక అన్నం అంతా వేసి బాగా కొంచెం మనకి ఒక ఉడికాక నేను లాస్ట్గా పైన పన్నీర్ వేస్తాను. ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం ఫ్రైడే కదా, సో లాస్ట్లో వేసి దానిపైన కొత్తిమీర చల్లి నేను ఒక్క విసిలే పెడతాను. నేను 1 కప్ రైస్కి 1.5 వాటర్ వాడుతున్నాను కాబట్టి 1 విసిల్. మీరు 2 కప్స్ వాటర్ వేస్తే ఇంకా 2 విజిల్స్ అలా పెట్టుకోవచ్చు. నాకు 1 విసిల్లోకే బాగా కుక్ అయిపోతుంది. సో నాకు అక్కడ నేను విసిల్ పెట్టేసి ఇంకా వడపిండి నా రుబ్బి తీసుకునేసాను. దానిలోనే బాగా ఉల్లిపాయలంతా తరిగి నేను యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీ అవంతా వేస్తే మంచి టేస్ట్ ఇస్తుంది వడలకి. సో బాగా యాడ్ చేసి నేను వడలు తీసి ఎత్తుకున్నాను. ఆ టైంకే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా డెసర్ట్కి నేను మ్యాంగో మూస్ అనుకున్నాను. సో లంచ్ ముందు చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ లంచ్ అయ్యాక తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను మ్యాంగో తెచ్చుకున్నాను ఇండియన్ స్టోర్ నుంచి. దాన్ని బాగా స్కిన్ పీల్ చేసి ఆ పల్ప్ని తీసి నేను బాగా గ్రైండ్ చేసి పెట్టుకునేస్తాను. ఆ రోజు మ్యాంగో బాగా పండిపోయి ఉండింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది. నేను కట్ చేసి ఒక పీస్ కూడా తింటా ఉన్నాను, అంత బాగుండింది మ్యాంగో పల్ప్ తీసి మిక్సర్లో బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసి దాన్ని నేను బీట్ చేసుకుంటాను. ఎవరికైనా షుగర్ ఎక్కువ వద్దంటే మనం విప్పింగ్ క్రీమ్లో షుగర్ యాడ్ చేయాల్సిన పని లేదు మీకు కొంచెం షుగర్ కావాలంటే విప్పింగ్ క్రీమ్లో మనం ఐసింగ్ షుగర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. నేను మూస్ ఎలా చేయకపోతా అంటే బిస్కెట్స్ని కింద బేస్గా పెట్టి దానిపైన మ్యాంగో పల్ప్, దానిపైన ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసి దానిపైన పల్ప్ పెడతాను. ఇలానే నేను మూస్ చేస్తాను. దానికి మనం మేరీగోల్డ్ బిస్కెట్ని బాగా దంచుకొని కొంచెం బటర్ వేసి బాగా నేను మిక్స్ చేసుకుంటాను. మన బాటమ్ లేయర్ కొంచెం క్రంచీగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కింద నేను ఈ బిస్కెట్ క్రంచెస్ని వేసేసి ఇంకా అన్ని గ్లాసెస్ ఒక 5 గ్లాసెస్ తీసుకున్నాను. దాంట్లో ఒక్కో గ్లాస్లో నేను కింద బిస్కెట్ క్రంచెస్ వేసేసి దాన్ని లెవెల్ చేసేస్తాను. అన్ని లెవెల్ చేసి దానిపైన నేను ఇక్కడ బాగా బీట్ చేసుకుంటాను. నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా షుగర్ కావాలంటే మీరు ఐసింగ్ షుగరు కొంచెం యాడ్ చేసుకొని బీట్ చేసుకోవచ్చు. నేను విప్పింగ్ క్రీమ్లో ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మ్యాంగోనే ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. దానిలో కొద్దిగా నేను వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసి కింద లేయర్కి క్రంచ్ పైన నేను విప్పింగ్ క్రీమ్ వేసేసి ఇంకా దానిపైన మ్యాంగో పల్ప్ వేస్తాను. దానిపైన తిరిగి విప్పింగ్ క్రీమ్ని వేసి పైన ఇంకా లాస్ట్గా మ్యాంగో పల్ప్ని వేసి బాగా ఫ్రీజ్ చేస్తాను.
కొంచెంసేపు మనకి బాగా ఫ్రీజ్ అయిందంటే అట్నే గట్టిగా అయిపోతుంది. సో మనం తినేటప్పుడు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మూస్ని నాకు ఇక్కడ పులావ్ కూడా రెడీ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా కుక్ అయినింది పులావు. ఇంకా వచ్చిన గెస్ట్కి నేను లంచ్ సర్వ్ చేస్తూ ఉన్నాను. సో తనకే ఫస్ట్ నేను ప్లేట్లో అన్నీ పెట్టి సర్వ్ చేశాను. సో చేసిన 5 రకాల అన్నము పెట్టాను. అండ్ పులావ్కి ఇంకా రైతా కూడా చేశాను, వడ అండ్ కొన్ని చిప్స్ అంతా ఉనింది, మేము పెట్టుకున్నాము. సో అందరూ చేరే లంచ్ చేసాము. తనకి చాలా బాగా నచ్చింది అనింది. సో ఫుడ్ కూడా చాలా బాగా వచ్చింది. లంచ్ అంతా చేసి ఇంకా డెసర్ట్ కూడా తిన్నాము. నేను దాని వీడియో తీయలేదు. ఇంకా కొంచెంసేపు బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ మేము ఈవినింగ్గా బయలుదేరి బీచ్కి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు కైట్ ఫెస్టివల్. సో ఇంకా అబ్బాయికి చాలా ఇష్టం బీచ్లో టైం స్పెండ్ చేసేది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందని మేము లేట్గానే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరూ ముందే వెళ్ళిపోయారు. ఎప్పటి నుంచో ఆఫ్టర్నూన్ నుంచే వాళ్ళు బీచ్లోనే ఉన్నారు. మేము ఒక ఈవినింగ్గా వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళు బయలుదేరి వెళ్ళాక ఈ బీచ్ మా ఇంట్లో నుంచి ఒక 20 minutes డ్రైవ్. బట్ కొంచెం స్లో మూవీ ట్రాఫిక్ ఉన్నింది బీచ్ దగ్గర. ఇంకా మేము ఎంటర్ అయ్యాకే సమ్మర్ కదా, సో క్యాంపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఆర్వీ అంతా పెట్టుకొని క్యాంపింగే చేస్తారు బీచ్ పక్కన. సో స్లాట్స్ అని మనం ముందే బుక్ చేసుకోవాలి. క్యాంపింగ్ స్లాట్స్ అంత ఈజీగా దొరకదు. ఓపెన్ చేసినప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ సమ్మర్ అంటే ఈ బీచ్ క్యాంపింగ్ ఇలాంటి కిడ్స్ యాక్టివిటీ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కైట్ ఫెస్టివల్ కూడా సమ్మర్ ఈవెంటే. మేము వెళ్ళినప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, కానీ బాగా ఎండగా అనిపించింది మాకు. ఇంకా కిడ్స్ అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా మేము షేడ్ అసలు సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం, కానీ సమ్మర్ వచ్చాక బాగా ఎండగా అనిపిస్తుంది మాకు. సో అందరూ అంబ్రెలా అలా షేడ్ చూసే నిల్చుకుంటా ఉన్నాము. అబ్బాయి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బీచ్ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసాము. మాకు కొంచెం బాగా ఎండగా అనిపించింది. కొంతసేపే ఆడుకున్నాము. ఇంకా వచ్చే దారిలోనే వాల్మార్ట్కి వెళ్ళి నేను కొన్ని ప్లాంట్స్ అండ్ పాట్స్ కూడా తెచ్చుకున్నాను. నాకు ఎప్పటి నుంచో నా బాల్కనీ సెట్ చేయాలని. అసలు సమ్మర్ వచ్చి కొన్ని రోజులుగా అవుతుంది. బాల్కనీ ఇంకా సెట్ చేసుకుంటే ప్లాంట్స్తో మనం మొక్కలు పెడితే ఇంకా బాగా వాటర్ సన్లైట్లో బాగా పెరుగుతుంది. అండ్ మా ఆయన ఆఫీస్లో కూడా కొన్ని మొక్కలు ఇచ్చి పంపించారు. ప్లాంట్స్ మనం చూస్ చేసుకొచ్చాం. తను టొమాటోను ఇంకా క్యాప్సికము తెచ్చారు. దాంతోపాటు నేను వాల్మార్ట్లో 2 పూల మొక్కలను తెచ్చుకున్నాను అండ్ మట్టి కూడా. సో ఇక్కడ ఒక ఫర్టిలైజేషన్ మనం సాయిల్ తీస్తే మనకి పాట్ మిక్సింగ్ సాయిల్ అంటారు. అది 6 monthsకి వస్తుంది. మనం మార్చాల్సిన పని లేదు, కానీ 6 months తర్వాత మనం మార్చుకోవాలి. నాకు వింటర్ దాకా వస్తుంది. సో ఈ చెట్టు క్యాప్సికమ్ చెట్టు ఇది కిరణే తెచ్చారు ఆఫీస్ నుంచి. సో పాట్స్లన్నీ మట్టిలన్నీ మార్చేసి ఇంకా కొత్త మట్టి వేసి అన్నీ నేను సెట్ చేసి పెట్టేశాను. నా ప్యాటియోని నేను ఇంకా చాలా బాగా మొక్కలతో సెట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ప్యాటియో చైర్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టున్నాను. అన్నీ వచ్చాక నా ప్యాటియోని ఎలా సెట్ చేస్తున్నా అని మీకు చూపిస్తాను. ఈ పువ్వు మొక్కని నేను వాల్మార్ట్ నుంచి తెచ్చాను. చాలా బాగుంది చూసేదానికి. నాకు రోజ్ దొరకలేదు, నేను అందుకే ఇది తెచ్చుకున్నాను దేవుడికి. ఇంకా నేను పువ్వు పెడదామనేసి చాలా బాగుంది. దాని పాట్లో బాగా మట్టి వేసి సెట్ చేసి పెట్టేశాను. అంతే అండి, నా వీకెండ్ని మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.